అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు ధనుర్మాసం ప్రారంభం అవుతోంది కదా. ఈ ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే ఈ ధనుర్మాసం విశిష్టత ఏమిటి, ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది, ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు ఏమిటి, మరి కాత్యాయని వ్రతాన్ని ఎవరెవరు చేసుకోవాలి, కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు మరి మూడం వచ్చింది కదా, ఈ మూడంలో మొదలు పెట్టుకోవచ్చా అని వంటి ఎన్నో విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మన పండగల్ని చేసుకునే విధానాన్ని బట్టి మనం కాలాన్ని రెండు రకాలుగా లెక్కేసుకుంటూ ఉంటాం. సూర్యుడిని బట్టి, చంద్రుడి గమనాన్ని బట్టి. చంద్రుడు పౌర్ణమికి ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడో ఆ చంద్రమానం ప్రకారం తెలుగు నెలల్ని లెక్కేసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని నెలలు, కొన్ని పండుగలు సూర్యుడిని బట్టి కూడా, ఆ సూర్యుడి కాల గమనాన్ని బట్టి కూడా లెక్కేసుకుని పండుగలు చేసుకుంటూ ఉంటాం. మరి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం మొదలవుతుంది. మనం చంద్రమానాన్ని అనుసరించి మార్గశిర మాసంలో పూజలు చేసుకుంటాం కదా. నవంబర్ 21 మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి మొదలై డిసెంబర్ 19 అమావాస్యతో మార్గశిర మాసం అనేది ముగుస్తుంది. ఈ మార్గశిర మాసం మధ్యలోనే మనకు ధనుర్మాసం వస్తుంది. పుష్యమాసం మధ్యలో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. మరి ధనుర్మాసం అంతా విష్ణు ఆరాధనలకు సంబంధించిన మాసం. కొన్ని ప్రత్యేక వ్రతాలు చేయడానికి కూడా అనువైన మాసం. ఈ మాసమంతా గోదాదేవిని పూజిస్తూ ఉంటాం. ఈ ధనుర్మాసంలోనే నెలగంట కూడా పెడతారు. అది పాటించడం కూడా ఈ ధనుర్మాసం నుంచే. సూర్యుని రాశి సంక్రమణం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళి ఉంటాడో అలా లెక్క వేసుకుని ఈ ధనుర్మాసాన్ని చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దాన్నే ధనుర్మాసం అంటారు. ధనుర్మాసం అనేది దేవతలకు బ్రహ్మ ముహూర్తం అవుతుంది. దేవతలకు ఒకరోజు కాలం అంటే మనకు ఒక సంవత్సర కాలం అన్నమాట. ఉత్తరాయణం అంతా వాళ్లకు పగలుగా, దక్షిణాయనం అంతా కలిపి వాళ్లకు రాత్రిగా ఉంటుందట. దేవతలకు ఈ మాసమంతా ప్రత్యేకంగా విష్ణుమూర్తిని, సాక్షాత్ భూదేవి స్వరూపమైన, లక్ష్మీ స్వరూపమైన గోదాదేవిని ఆరాధించడం జరుగుతుంది. మధుసూదనుడిగా భావించి పూజలు చేసుకుంటాం. శ్రీరంగనాథునికి, ఆ స్వామివారికి మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. సాక్షాత్ భూదేవి స్వరూపమైన గోదాదేవినే శ్రీరంగనాథుణ్ణి వివాహం కోసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. కాబట్టి ఈ ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఆచరించిన వారికి అతి శీఘ్రంగా వివాహయోగం కలుగుతుంది. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. మరి ఈ ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పుడో చూద్దాం. డిసెంబర్ 16వ తేదీ 2025 సంవత్సరం మంగళవారం నుంచి ప్రారంభమై 14వ తారీఖు జనవరి 2026 బుధవారం వరకు మకర సంక్రమణం జరిగి ఆ రోజుతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ధనుర్మాసం మొదటి రోజున నెలగంట కొడతారు. మరి స్వామివారిని ఆరాధించే ముందు కూడా అమ్మవారిని గోదాదేవిగా పూజిస్తాం కదా. గోదాదేవి రచించిన 30 పాసురాలు అన్నిటినీ కలిపి తిరుప్పావై అంటారు. ఈ ధనుర్మాసమంతా ఈ తిరుప్పావై పఠనం చేస్తే చాలా మంచిది. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమని, పావై అంటే వ్రతం అని అర్థం. అంటే పవిత్రమైన వ్రతాన్ని ఆచరించే పుణ్యమాసంగా చెప్తారు. ధనుర్మాసం వ్రతాన్ని ఆచరిస్తారు. స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తూ, పూలమాలలు సమర్పిస్తూ నిత్యం స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉంటారు. మొదటి 15 రోజులు పులగాన్ని, తరువాత 15 రోజులు దద్దోజనాన్ని స్వామివారికి నివేదనగా చేసి, ఆ నివేదన చేసిన నైవేద్యాన్ని పిల్లలకు పంచిపెడతారు. దీన్నే బాలభోగం అంటారు.
ఇలా పెట్టడం వల్ల ఎవరికైనా సంతాన సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మంచి సంతానం కలుగుతుందని, వివాహయోగం లేని వారికి అతి శీఘ్రంగా వివాహయోగం కలుగుతుందని చెప్తారు. జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ పోతాయని ప్రతీతి. సాక్షాత్ ఆ శ్రీరంగనాథుడే వివాహం ఆడదలిచి స్వామివారిని వివాహం చేసుకోవడం కోసం గోదాదేవి అమ్మవారు కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తుందట. ఈ వ్రతాన్ని ధనుర్మాస వ్రతమని, శ్రీ వ్రతమని, కాత్యాయని వ్రతమని పిలుస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసమంతా కూడా ఇటు గోదాదేవి అమ్మవారికి, శ్రీరంగనాథుని రూపంలో స్వామివారికి పూజలు చేసుకుని భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. సాక్షాత్ అమ్మవారే ఆచరించిన వ్రతం కనుక ఈ కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కోసం చూస్తున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు. కానీ శుక్రమూఢమి కదా, శుభకార్యాలు చేయకూడదు కదా అంటారు. కానీ స్వామివారి పూజకు, అమ్మవారి పూజకు అలాంటివేవీ ఉండవు కనుక ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో అమ్మవారే స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించింది కాబట్టి కొత్తగా ఎవరైనా కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ ధనుర్మాసంలో మొదలు పెట్టుకోవచ్చు. కొంతమంది నిత్యం 30 రోజులు కూడా కాత్యాయనీదేవి అష్టోత్తరాలతో నిత్య పూజలా చేసుకుంటారు. వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఉంటారు. మంగళవారాలు ఈ వ్రతాన్ని ప్రారంభించి చేసుకోవచ్చు. కాత్యాయని వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఏ విధమైన నైవేద్యాలు సమర్పించాలి అనే ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను. స్వామివారిని శ్రీరంగనాథునిగా, కృష్ణునిగా గోదాదేవి పూజించడం, పాసురాలను తిరుప్పావై పఠనం చేయడం, దాన ధర్మాలు చేయడం, వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇటువంటివి చేస్తే ఈ మాసంలో చాలా మంచిది. కార్తీక మాసంలో స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ధనుర్మాసంలో కూడా స్నానానికి, దానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. సంపంగి పువ్వులతో స్వామివారిని అర్చిస్తే కుజదోషం ఏదైనా ఉంటే అది పోతుందట. గన్నేరు పువ్వులు, పసుపు చామంతి ఇటువంటి పువ్వులతో అర్చిస్తే ఆర్థిక సమస్యలు పోతాయట. పచ్చకర్పూరం స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు కదా, దానితో పూజిస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయట. మరి ఈ ధనుర్మాసంలో నెలగంట అనేది కొడతారు, నెల పట్టడం అంటారు. అక్కడ నుండి ఏవీ శుభకార్యాలు లేకుండా ఈ నెలంతా కూడా స్వామి దైవ కార్యాలకు మాత్రమే ఆరాధించాలి అన్నట్లుగా పాటిస్తాం. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ జరిగిన అనంతరం ఈ డిసెంబర్ 16వ తేదీన గంటను మోగించడం జరుగుతుంది. ఈ నెలగంట మోగిన దగ్గర నుండి నెల పడతారు. ఇంకా అక్కడ నుండి భోగి పండుగ వరకు కూడా చేస్తారు. ఈ డిసెంబర్ 16 నుండి భోగి వరకు కూడా దైవ ఆరాధనలో సమయాన్ని గడపడం, ఎటువంటి శుభకార్యాలు చేయకుండా స్వామివారికే సమయాన్ని కేటాయించడం చేస్తారు. ఇది శూన్యమాసంగా భావించి శుభకార్యాలు అవేమీ కూడా ఉండవు. మరి నెలగంట పట్టినప్పటి నుండి ఆడవారు ఇంటి ముందు ముగ్గులు, ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. ధనుర్మాస వ్రతం కూడా చేస్తారు. ఇటువంటి ముగ్గులు వేసి ఎవరైతే ముగ్గులు వేస్తారో, ఎవరైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారో వారికి, వివాహం కాని వారికి వివాహం అతి శీఘ్రంగా కలుగుతుందట. అంతేకాకుండా సంతానం లేని వారికి సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ తొలగి మంచి ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందట. స్వామివారిని అన్ని దేవాలయాల్లో కూడా ఈ తిరుప్పావై పాసురాలు ఉన్నాయి కదా, ఈ 30 పాసురాలు అవి పఠించడం చేస్తారు. పెళ్లి కావలసిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామునే స్నానాన్ని ఆచరించి తులసి మాలలను స్వామివారికి సమర్పించడం, ఏ కోరిక అనుకున్నా సరే ఆ కోరికలు తప్పకుండా తీరుతాయట. వివాహయోగం కూడా కలుగుతుందట. ఆడపిల్లలు అయితే కనుక కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి. ధనుర్మాసం నిత్యం చేయలేని వారు కనీసం శనివారం రోజుల్లో అయినా సరే ఈ పూజను చేసుకుంటే మంచిది. ఈ పూజను చేస్తున్నంతసేపు స్వామివారిని శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమః అనే నామంతో కానీ, ఓం శ్రీ రంగనాథాయ నమః అని కానీ ఈ నామాలతో కూడా పఠిస్తూ ఎక్కువసేపు ధనుర్మాసం మొత్తం కూడా ఈ స్వామివారిని ఆ నామాలతో పూజించాల్సి ఉంటుంది. భూదేవి అవతారమైన ఆండాళ్ గోదాదేవి రచించిన దివ్య ప్రవర్ణమైన ఈ తిరుప్పావై ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని వేకువజామునే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలను కలిపి ఒక పద్య రూపంలో రచించిందట.
అలా రోజుకొకటి చొప్పున 30 రోజులు 30 పాసురాలు రచించి వాటిని విష్ణువుకి అంకితం చేసిందట. ఇంత పవిత్రమైన మాసం అయినప్పటికీ శుభకార్యాలు ఎందుకు జరుపుకోరు అంటే కనుక సూర్యోదయ సమయంలో కూడా సంవత్సరం పొడుగునా ఎప్పుడూ కూడా అశ్వరథాల ప్రయాణం అంటే మనకు సూర్యుడు అశ్వరథాల మీద ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారు కదా, ఆ అశ్వరథాల ప్రయాణం ఎప్పుడూ ఆగదట. ఎంత ఎండ ఉన్నా సరే ఆ రథాలు వేగంగా పరిగెట్టే ఉంటాయట. గుర్రాలు ధనుర్మాసం వచ్చేసరికి అలసిపోయి ఆ గుర్రాల కష్టాలు చూసిన సూర్యుడికి కూడా విశ్రాంతి తీసుకునేందుకు నీరు తాగడానికి వాటిని ఒక చెరువు దగ్గరకు తీసుకువెళతాడట. అయితే ఇదే సమయంలో సూర్య రథబలం బలహీనమయ్యి గుర్రాలను చెరువు దగ్గర వదిలేసి గాడిదలకు రథాన్ని కడతారట. అప్పుడు అవి బరువైన రథాన్ని వేగంగా లాగలేక చాలా నెమ్మదిగా లాగుతాయట. అప్పుడు సూర్యుని ప్రయాణం నెమ్మదిగా సాగుతుంది. ఈ సమయంలో సూర్యుని గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి అందుకే ఈ మాసంలో శుభకార్యాలు చెయ్యరు. అందుకని ఈ మాసమంతా కేవలం స్వామివారి ఆరాధన, తెల్లవారుజామున లేవడం, స్వామివారికి తులసి మాలలను సమర్పించడం, మంచి అందమైన పువ్వుల మాలలను సమర్పించడం, కుదిరితే ఈ తిరుప్పావై పఠనం చేయగలిగితే ఈ పఠనం చేయడం లాంటివి చెయ్యాలి. ధనుర్మాసంలో ఒక్కరోజైనా విష్ణువుని ఆరాధిస్తే నెల మొత్తం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. విష్ణు సహస్రం చదవలేని వాళ్ళు గోవింద నామాలతో కూడా పూజ చేసుకోవచ్చు. కాబట్టి ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి ప్రారంభమై జనవరి 14వ తారీఖు వరకు 2026 వరకు మకర సంక్రమణం జరిగే రోజుతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. మరి నెలగంట వచ్చేసి డిసెంబర్ 16న పడతాము. మీరు ఎవరైనా సరే ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం చెయ్యాలి అనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. ఈ ధనుర్మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగే ముక్కోటి ఏకాదశి. స్వామివారిని వైకుంఠ ఏకాదశిగా కూడా ఎంతో విశేషంగా మనమందరం కూడా జరుపుకుంటూ ఉంటాము. అతి ముఖ్యమైన పండుగ ఈ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖున వచ్చింది. మనకు ప్రతి నెల 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. వాటిలో ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పిస్తారు. అతి ముఖ్యమైన ఏకాదశుల్లో ఈ ముక్కోటి ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి ఇదండి ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే ధనుర్మాసం యొక్క విశిష్టత, ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది, కాత్యాయని వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వివరించాను కదా. కాత్యాయని వ్రతాన్ని అలాగే గోదాదేవి ఈ పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ కూడా నేను ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వాటిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.